హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఎఫ్ఎక్స్ వరల్డ్. సో ఈ వీడియోలో మన అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్లో సిజిఐ సీన్స్ అండ్ విఎఫ్ఎక్స్ సీన్స్ ఎలా చేశారో చూద్దాం. సో ఈ సీన్ వచ్చేసి కంప్లీటెడ్ సిజిఐ. సో సిజిఐకి విఎఫ్ఎక్స్కి డిఫరెన్స్ ఏంటంటే, సిజిఐ అనేది ఒక కంప్లీట్ 3D సాఫ్ట్వేర్లో డిజైన్ చేసి దాన్ని మనం సినిమాలో ఒక క్లిప్ కింద వేసేది. విఎఫ్ఎక్స్ అంటే ఈ విధంగా కొంతమంది యాడ్ చేసి గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ మీద యాడ్ చేసి దాంట్లో కొన్ని విఎఫ్ఎక్స్ సీన్స్ అన్ని యాడ్ చేసి 3Dలో మనకు చూపించడం. సో ఇది కూడా కంప్లీట్ సిజిఐ. ఇది మళ్ళీ విఎఫ్ఎక్స్ సీన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ 2 పర్సన్స్ అన్న వాళ్ళు కంప్లీట్ సిజిఐ. సో వాళ్ళు ఒక మనిషిని పెట్టి యాడ్ చేయడం కాకుండా 3D సాఫ్ట్వేర్ డిజైన్ చేసి వాటిని సిజిఐ ద్వారా వాళ్ళ లిప్స్ కానీ ఐస్ కానీ ఇలాగ యానిమేట్ చేసేది. సో ఈ సీన్ కూడా ఐరన్ మ్యాన్ కంప్లీట్ సిజిఐ. సో ఈ ఐరన్ మ్యాన్ అనేది ఫేక్ అనమాట. సో అతను ఒక మోడల్ తీసుకుని దాన్ని 3Dలో చేసి అన్ని సిజిఐ చేశారు. ఆ సూట్ నుంచి అతను ఫుల్ బాడీ హ్యాండ్ వర్క్ మొత్తం. సో దీన్ని బట్టి డిఫరెన్స్ అయితే తెలుసున్నట్టుంది. సో సిజిఐ అంటే ఏంటి, విఎఫ్ఎక్స్ అంటే ఏంటి అన్నది. సిజిఐ అంటే కంప్లీట్గా ఒక 3D సాఫ్ట్వేర్లో ఒక హ్యూమన్ కానీ మెటీరియల్స్ కానీ ఏదన్నా కార్స్ లేదంటే ఎన్విరాన్మెంట్ డిజైన్ చేయడం చేసి దానికి యానిమేట్ చేసి సిజిఐ ద్వారా మోషన్ క్యాప్చర్ చేసి దాన్ని చూపించడం. ఇది కూడా సిజిఐ. ఈ స్పైడర్ మ్యాన్ ఉన్నదంతా కంప్లీట్ సిజిఐ. సో విఎఫ్ఎక్స్ అంటే ఏంటంటే ఒక గ్రీన్ మ్యాట్ మీద కానీ బ్లూ మ్యాట్ మీద కానీ మనం యాడ్ చేసి దాని మీద మనం స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ విఎఫ్ఎక్స్ ఏదైనా 3Dలో మనం డిజైన్ చేసిన దాంట్లో ప్రొజెక్ట్ చేయడం, దాన్నే విఎఫ్ఎక్స్ అంటారు. సో ఈ విఎఫ్ఎక్స్ సిజిఐ స్పెషల్ ఎఫెక్ట్స్ దాని మీద పర్టికులర్ ఒక వీడియో చేస్తాను. సో ఆ వీడియోని ఫర్దర్ వీడియో చూద్దాం. అండ్ అలాగే మనం విఎఫ్ఎక్స్లో యూస్ చేసే ప్రతి సాఫ్ట్వేర్ని కంప్లీట్ కోర్స్ అయితే చేస్తాను. సో ఆ కోర్స్ కూడా చూడండి. ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఫుల్ కోర్స్.